హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చిట్టుబాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? సార్ ఇప్పుడు చూసుకుంటే మన ప్రవస్తి టాపిక్ ఏదైతుందో ట్రెండింగ్ అవుతుంది. అసలు రియాలిటీ షోలలో ఏం జరుగుతుంది? రియాలిటీ షోల్లో రకరకాల షోలు ఉన్నాయమ్మా. ఒక్కొక్క షో ఒక్కొక్క టైప్, ఒక్కొక్క డిజైనింగ్ ఉంటుంది. ఇది పాడతా తీయగా పాట. దీంట్లో దీంట్లో ఓన్లీ గానము, ఆ వాయిస్ కల్చరు, ఆ శృతి, దీంట్లో ఈ ప్రాముఖ్యం. మిగతా డ్యాన్స్ చేశారా లేకపోతే డ్రెస్ వేసుకొని ఏ ఉండవు. ఈ ఉన్నే ఈ అమ్మాయి అదో ఇమ్మెచ్యూర్గాను పిల్లతనంగా వాగుడు తప్పితేమ్మా, ఆ అమ్మాయి చెప్పిన దాంట్లో ఎక్కడ కూడా అంటలేదు అన్నమాట. అమ్మాయి చెప్పిన దాంట్లో ఎక్కడ కూడా ఒక ఔచిత్యము, ఒక నీతి నిజాయితీ లేదు. ఎందుకంటే ఆ అమ్మాయి ఏమంటుంది, నన్ను బట్టలు బొడ్డు కింద కట్టుకోమన్నారు అని. ఎవరన్నారు? ఎవడో కాస్ట్యూమర్ ఎవడో అంటే వీళ్ళకే సంబంధం, జడ్జెస్కే సంబంధం. కాస్ట్యూమర్ వీళ్ళేం పెట్టింది కాస్ట్యూమర్ కాదు, వీళ్ళు ఓన్లీ జడ్జెస్. ఎట్లా చెప్తావు? నీకు ఇవ్వకపోతే బయాసురా, అని పిచ్చి మాటలు తప్పితే. ఆయన నీకు ఆర్ద్రత లేదు అన్నాడు, వాయిస్లో పాటలో ఆర్ద్రత అనిపించలేదు అన్నాడు. ఎస్, వాయిస్ ఆర్ద్రత కావాలి పాటలో. మన ఇంగ్లీష్ మ్యూజిక్కిను ఇది భారతీయ సంగీతానికి తేడా అదే. ఇంగ్లీష్ మ్యూజిక్లో, వెస్ట్రన్ మ్యూజిక్లో ఎఫ్ మేజర్, ఈ మైనర్, ఆ తాళం దాన్ని కరెక్ట్గా ఉంటే చాలు. మనకు అట్లా కాదమ్మా. కేవలం తాళజ్ఞానంతో చక్కగా సంగీతపరంగా పాడితే సరిపోదు, భావ ప్రకటన కావాలి. రారా కృష్ణయ్య అంటే తానా తరణానా అని పాడిస్తే సరిపోదు. రారా కృష్ణయ్య అంటే ఆర్ద్రత అనిపించాలి. అది మన యొక్క సంగీతం యొక్క గొప్పతనం. అది నువ్వు పాడిన దాంట్లో సంగీతపరంగా బాగా పాడావు, ఆర్ద్రత లేదు అని అన్నారు. అది విమర్శ ఎందుకు అవుతుంది? నువ్వు తెలుసుకోవాల్సింది, కరెక్ట్ చేసుకోవాల్సింది. చెప్పేవాళ్ళు ఎవరు, చెప్తున్న వాళ్ళు ఎవరు? నీకు వాడు ప్రూవ్ చేసుకున్నారు. ఆ సంగీత విషయాల్లో వాళ్ళు నిష్ణాతులు. 3000 పాటలు పాడిన అమ్మాయి, ఆస్కార్ అవార్డు పొందిన కిరణ్ గారు, సంసారపక్ష సాహిత్యం రాస్తున్న చంద్రబోస్ గారు, వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు చెప్పే దాంట్లో ఈ మాట అన్నారంటే దీంట్లో ఎక్కడ మన లోపం ఎక్కడ ఉందని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించడం విజ్ఞుల లక్షణం, బుద్ధిగల లక్షణం. అంతేగాని నన్ను తక్కువ చేశారంటే ఎట్లా? నువ్వు తప్పు పడితే తప్పు, అది ఆర్ద్రత లేదనిపించడం లేదని చెప్తారు. బాగా పాడకపోయినా కూడా కొందరికి సపోర్ట్ చేస్తారు. నువ్వు అనుకుంటున్నావు అమ్మ వాళ్ళు బాగా పాడలేదు, నీకు రాలేదు కనుక వచ్చిన వాళ్ళు ఇప్పుడు అంటారు కొంతమంది హీరోయిన్లు సక్సెస్ అవుతారు. అమ్మాయి సక్సెస్ అయిందంటే అమ్మాయి అన్నిటికీ అంగీకరించేందుకు సార్. నువ్వు సక్సెస్ కాలేదు కనుక సక్సెస్ అయిన వాళ్ళు ఏదో లోపాలు వాళ్ళ మీద వంకలు పెట్టదంటే నీ తప్పులు ఏంటో నువ్వు 18 ఏళ్ళు నీ అనుభవం ఏంటి? ఏదో నేను చిన్నప్పుడు అవార్డు పొందితే ఏమన్నా పర్మనెంటా కిరీటం? చిన్నప్పుడు పొంది ఉండొచ్చు, మన హిందీ దీనికి వెళ్ళి పొంది ఉండొచ్చు. అలాగూ అప్పుడు పొందాను కనుక ఇప్పుడు ఇవ్వలేదంటే వీళ్ళు ఫ్రాడ్ అంటే బుద్ధి ఉండాలి కదా. ఇప్పుడు నాకు మా సొంత సినిమా రెండో సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది, జాతీయ ఉత్తమ ప్రాంతీయ చిత్ర అవార్డు దేశమంటే వచ్చింది. ఆ తర్వాత 7 సినిమాలు తీసాం, రాలమ్మ దేనికి. అలాగే నేను డైరెక్షన్ చేసిన సినిమా, ఫస్ట్ డైరెక్షన్ సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది, ఫ్యామిలీ వెల్ఫేర్ అవార్డు వచ్చింది. మళ్ళీ తర్వాత 10 సినిమాలకు రాలా. అందుకని నాకు అవార్డు ఇచ్చిన 2 సంవత్సరాలు వాళ్ళు జడ్జెస్ గొప్పోళ్ళు, మిగతా అవార్డు ఇవ్వలేదు కూడా చెడ్డోళ్ళు వాళ్ళు అంటామా? అది తప్పు. అది నీకు అవార్డు రాలేదంటే నీకు ఎలిమినేట్ అయ్యామంటే నీ తప్పులు ఉన్నాయి. హై పిచ్లో ఫాల్స్ వాయిస్ వస్తుంది అన్నారు. ఎస్, వచ్చి ఉండొచ్చు, తప్పే ఉందంటూ అదే తప్పు కాదమ్మా. మహామహాన గాయకులు, గొప్ప గాయకులు, పి సుశీల లాంటి గొప్ప గాయకురాలు, ఆవిడ గాన కోకిల. ఏ రసాన్నైనా ఆ పాటలో అంత చక్కగా ప్రస్ఫుటంగా ఆవిడ అందిస్తుంది. ఉచ్చారణ కానీ, భావ ప్రకటన కానీ బ్రహ్మాండ. అలాంటి ఆవిడే హై పిచ్ పాడలేదు. హై పిచ్ వస్తే జానకి గారితో పాడిచ్చేవాళ్ళం. హై పిచ్ ఆవిడ గొంతులో ఫాల్స్ వాయిస్ వస్తుంది. ఆవిడే మొదట్లో పాడాలనుకునే, తర్వాత విద్యురాలు కనుక ఆవిడ ఊరిన గొప్పవాడు కదా తెలుసుకుని, ఎస్ నా గొంతు ఇది భగవంతుడు ఇచ్చిన గొంతు, ఈ గొంతులో పిచ్చి ఇంతవరకే, ఈ దాటి వెళ్ళదు కనుక నేను అది పాడాలని నేను అలా అవి కూడా పాడాలని నేను తప్పులకు దారి ఇవ్వటం కన్నా ఆ రేంజ్ పాటలు తను పాడేది కాదు. ఆ రేంజ్ ఉంటే తన కోసం తగ్గించగలిగితే పాట చెడకుండా తగ్గుద్దంటే లేదంటే వద్దంటే వేరే పాడించుకోండి అని. అలాగే జానకి గారితో పాడించుకోవాలి. అది విద్యుత్ లక్షణం. నీకు ఒక గొంతులో ఒక్కొక్కటి భగవద్ వచ్చిన గొంతులో ఒక్కొక్క స్వరం పలుకుతుంది, ఇంకో దాంట్లో పలకదు. నీ దాంట్లో హై పిచ్లో ఫాల్స్ వాయిస్ వస్తుంది అంటే
అది కరెక్ట్ చేసుకోవాలి. అవును. కరెక్ట్ చేసుకోగలిగే నీ ఏ రేంజ్ వరకు నీ వాయిస్ వెళ్తుంది, ఆ ఏ రేంజ్ దాటితే ఫాల్స్ వస్తుంది గుర్తించుకో, ఆ రేంజ్లో ఆ దీంట్లో నువ్వు అలవాటు చేసుకోవాలి. అది వదిలేసేసి అన్నారని పిచ్చి కూతలు బయట అవకాశాలు కూడా నాకు రాని ఇవ్వట్లేదు, ఇప్పుడు పెద్ద ఏదో గాన కోకిల ఈవిడికి అవకాశాలు రాలేదని. ఇండస్ట్రీలో ఏమన్నా చాలా మంది సింగర్స్ ఉన్నారు, నీకు నువ్వేదో గాన కోకిల రాగానే ఎక్కబడి ఆహాహా గాన కోకిలు వచ్చేసింది రండి రండి అంటారు. రెడ్ కార్పెట్ హీరో, నీకు అవకాశాలు రావట్లేదంటే అవకాశాలు రావు. నీలో పాటలు పాడటం వేరు, పాటలు సన్నివేశాలు తయారంటే మ్యూజిక్ డైరెక్టర్ క్రియేట్ చేసినట్టు దానికి ఆ శృతి సంగతులతో పాడటం వేరు. సినిమా పాటలు ఉంటాయి, అది నువ్వు పాడగలిగితే వస్తాయి. దానికి నువ్వు ఇప్పుడేదో పెద్ద పాటలు పెద్ద ఎగబడి అమ్మ మా సినిమా పాడు, అమ్మ నా పాట పాడు, మా పాటలు పాడు నీడి దగ్గర ఎగబడుతున్నట్టు ఇప్పుడేదో ఆవిడ మార్కెట్ ఎవరికి అవసరం? ఈ కీరవాణికి ఏమవసరం, సునీతకి ఏమవసరం, చంద్రబోస్కి ఏమవసరం? నిన్ను గురించి నువ్వే వాళ్ళకి పోటీనా? నువ్వేనా పెద్ద సింగర్ అయితే సునీతకి మార్కెట్ ఏమైనా పోద్దా? లేకపోతే నువ్వు పెద్ద సింగర్ అయితే కీరవాణి గారి మ్యూజిక్ డైరెక్షన్ పోద్దా? ఏం పిచ్చి మాటలు, నువ్వెంత సౌదులో కాకిరేట. నువ్వు నిన్ను మీద పగబట్టి నిన్ను దెబ్బ కొట్టాల్సిన అవసరం వాళ్ళకి ఏముందని అనే దాంట్లో ఒక అర్థం ఉండాలి. నువ్వేమైనా పోటీ వాళ్ళకి ఏ రకంగా పోటీ, ఏ స్థాయిలో పోటీ? యు ఆర్ నథింగ్ బిఫోర్ దెమ్. వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళని మంచి చెడు చెప్పారు, నీకు ఇష్టం ఉంటే స్వీకరించు, లేకపోతే మానే. సలహాగా తీసుకుని మనలో ఉన్న లోపాలు చెప్పారు, ఈ లోపాలను ఎత్తికి కరెక్ట్ చేసుకోవాలనుకుంటే బాగుపడతావు, పైకి వెళ్తావు, వృద్ధిలోకి వెళ్తావు. అంతేగాని లోపాలు చెప్పిన వాళ్ళని వాళ్ళు నన్ను కావాలని చేశారు, నన్ను ఎలా చూస్తుంది, ఎలా చూడాలి? అసలు నువ్వెందుకు చూస్తున్నావు జడ్జిని? నువ్వు చూస్తే కదా ఆవిడ ఎలా చూసి తెలుస్తుంది. ఎలా చూడాలి? నేను దేవతను చూసినట్టు చూడాలా, లేకపోతే సరస్వతి ఎలా చూడాలి? నేను ఎలా చూస్తాడు ఎప్పుడు ఆవిడ తన్ని? ఏమిటో ఏ పిచ్చి పిచ్చి మాటలు. ఎవడో బొడ్డు కింద చీర కట్ట ఎవడు కట్టుకోమన్నాడు? బొడ్డు కింద చీర ఎవరు చెప్పాడు? ఎవడో కాస్ట్యూమర్ చెప్పాడు. వాడు చెప్పినప్పుడే ఖండించాలి నువ్వు. వాడెవడు? వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఏంది? వీళ్ళేమి ఆర్గనైజర్స్ కాదే, ఆ కాస్ట్యూమర్ని వీళ్ళేమి ఎంప్లాయ్ చేయలేదే. అదే కంపెనీ వాళ్ళ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్న వాళ్ళు ఎంప్లాయ్ ఉంటే అప్పుడే వాడిని కోపడాలి, అప్పుడే కంప్లైంట్ చేయాలి. అంతేగాని బొడ్డు కింద చీర కట్టుకోమన్నారు ఎవడు అడుగుతారు? మా పాటలకి అందే సరే, అందరూ నిజమో అబద్ధమో మనకు తెలియదు, సరే అందే అన్నాడే అనుకుందాం, అప్పుడే ఖండించాలి. అది వదిలేసేసి వీళ్ళ మీద పడితే ఇట్లా వెంటనే ఖండించాలి, కంప్లైంట్ చేసుకోవాలి. అది వదిలేసేసి వీళ్ళు చెప్తారా? పాడుతా తీయ పాటకి డ్రెస్సులు సంబంధం లేదు, డ్రెస్సులు ఏం వేసుకున్నావు చూడరు, ఓన్లీ చెవులు, ఆ గానము, మొహము, ఆ ఎక్స్ప్రెషన్స్ ఎంత కరెక్ట్గా ఉందో ఎక్స్ప్రెషన్స్ అయ్యే చూస్తారు. నువ్వు ఏమి డ్రెస్ వేసుకున్నావు, ప్యాంట్ షర్ట్ వేసుకున్నావా, లంగా ఉండి వేసుకున్నావా, జీన్స్ వేసుకున్నావా, ఎవరు చూడరు, అసలు ఆడియన్స్ చూడరు. అక్కడ కండక్ట్ చేసేవాళ్ళు కూడా దాని మీద కాదు. అది వేరే జబర్దస్త్ ప్రోగ్రాంలు, డి ప్రోగ్రాములు, వాటిలో వేరు, ఆ కాన్సెప్ట్ వేరు. ఆ కాన్సెప్ట్లో డ్రెస్సులు గిస్సులు ఉండొచ్చు, ఇక్కడ ఉండదు. ఊరిని అమ్మాయి పిల్లతనంగాను పిచ్చితంగాను మెచ్యూరిటీ లేకుండా ఏదో ఓడిపోతే అంగీకరి చిన్నపిల్లలు ఉంటారు చూడండి, తన చాక్లెట్ ఇవ్వకపోతే ఏడుస్తూ గొడవ చేస్తారే, అట్లా ఉంది తప్పితే తనకేదో ఎలిమినేట్ అయ్యారు కనుక ఇమీడియట్గా అందరూ దూస్తూ తన పెద్ద అంటే ఇలా వీళ్ళంతా ఏంటంటే వాళ్ళ అద్దం ముందు నుంచుని నువ్వు గొప్ప సింగర్ వాళ్ళే పొగుడుకుంటూ ఆహా ఓహోని బుధాలు పిసుకుంటూ ఉంటారు మా ఇల్లు అలా అంటోళ్ళు. వాళ్ళు గొప్పగా అనుకుంటారు, అదేదో నీ మీద లోపం చెప్పేటప్పటికి కావాలని చెప్తున్నారని ఏడుస్తారు. ఇది అక్కసు ఓడిపోయిన వాళ్ళు ఎందుకు ఆడలేక మధ్యలో కూడా అన్నట్టు, నీకు ఓడిపోయినప్పుడు సర్దిద్దుకుని ముందుకు వెళ్ళటానికి ప్రయత్నించగలిగి, ఓడిపోయినా నేను ఓడిపోలేదు, నేను చాలా గొప్పగా పాడాను, వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళు జడ్జిమెంట్ లేదు, వాళ్ళకన్నా నీకు ఎంత అనుభవం, నీ అనుభవం ఎంత, నువ్వెంత, వాళ్ళు ఎంత, వాళ్ళతో వాళ్ళ మీద వంకలు పెట్టి మాట్లాడితే దరిద్రంగాను. ఇలాంటి వాళ్ళు అంటే ఎందుకు ఖండిస్తున్నానంటే, అసలు ఈ అమ్మాయి ఏదో పిల్లతనంగా వాగింది, దాని గురించి విలువ ఎంత, అమ్మాయి మాట్లాడితే వాళ్ళకే పోయేది లేదు, వాళ్ళు ఎంత సంస్కారవంతులో
ఎప్పటికీ సునీత ఇంత పెద్ద సింగర్ అయినా కూడా ఎక్కడికైనా బయట ఎక్కడైనా అమ్మాయిని చక్కటి సాంప్రదాయబద్ధంగా డ్రెస్ చేసుకుంటారు, ఎప్పుడు వేరే తరంగా. సో ప్రజలకు తెలుసు కీరవాణి గారు ఏంటి, ఈయనేంటి, చంద్రబోస్ గారు ఏంటి, సునీత గారు ఏంటి, వీళ్ళందరూ ఎంత సంస్కారవంతులు, ఎంత పద్ధతి గలవాళ్ళు ప్రపంచానికి తెలుసు. ఈ సముద్రంలో కాకినట్టు ఈ అమ్మాయి ఏదో వాగేస్తే అయ్యేది కాదు. నేను ఎందుకు అంటున్నానంటే వాళ్ళకేదో జరుగుతుంది కదా, వాళ్ళకేదో నష్టం జరుగుతుంది, రాబోయే జనరేషన్కి నష్టం అవుతుంది. ఈ పద్ధతి ఎలిమినేషన్ అయిన వాళ్ళందరూ ఎలిమినేట్ ఎందుకు అయ్యామో అని ఆలోచించుకుని దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి వెళ్ళే యూత్ జనరేషను, ఇప్పుడు ఆ జనరేషన్ ఎలిమినేషన్ అయితే ఇందుకు అయ్యా మనం దీన్ని కరెక్ట్ చేసుకోవాలి, నెక్స్ట్ టైం ఈ పాయింట్ రాకుండా జాగ్రత్త పడాలి అనుకునే జనరేషన్ నుంచి ఇప్పుడు ఏంటంటే ఎలిమినేషన్ అయితే జడ్జెస్ని తిట్టేసి జడ్జెస్ తప్పు చేశారని ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, గ్రోత్ ఆగిపోతుంది. ఎలిమినేషన్ అయితే నీ తప్పు తెలుసుకోకుండా అందువల్ల అయ్యాం వాళ్ళ మీద నిందలు వేస్తే నువ్వు కరెక్ట్ అవ్వు, నువ్వు ఎప్పటికీ పర్ఫెక్ట్ కావు. అంటే ఇదంతా ఫేమ్ కోసం చేసింది అంతే, ఫేమ్ కోసమే. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్.